నమస్తే, వెల్కమ్ టు టీవీ21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. మా ట్రావెలింగ్లో భాగంగా మేము దర్శించిన ఆలయాలన్నీ మీకు పోస్ట్ చేస్తున్నాను కదండి. డే 2లో భాగంగా మేము వీరబ్రహ్మం గారి ఇల్లు దర్శించుకున్నాం. వీరబ్రహ్మం గారి ఇల్లు దర్శించుకోవటం కంటే ముందు మేము కక్కయ్య గారి సమాధి చూసిన తర్వాత వీరబ్రహ్మం గారి ఇంటికి వెళ్ళామన్నమాట. మీకు కంటిన్యూటీ కోసం నేను మళ్ళీ ఈ చిన్న బిట్ని ప్లే చేస్తున్నాను. ఇది కక్కయ్య గారి సమాధిలో మనకు కనిపించే విగ్రహాలు. లోపల ఉన్న సమాధులు నేను షూట్ చేయలేదండి. అంటే అన్ని విగ్రహాలని మనం షూట్ చేయకూడదు కదా, అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కక్కయ్య గారి సమాధి దర్శించుకున్న తర్వాత మా ప్రయాణం మొదలైంది. మేము ఆటోలో బ్రహ్మం గారి ఇంటికి చేరుకున్నాము. చాలా దూరం అయితే లేదండి, చాలా త్వరగానే రీచ్ అయిపోవచ్చు అనమాట. బ్రహ్మం గారి ఇంటికి రీచ్ అయిపోయాం కాసేపట్లోనే. బ్రహ్మంగారి ఇంటి ఎదురుగా ఇలా మనకి షాప్స్ కనిపిస్తాయండి. దేవుడి పటాలు, పుస్తకాలు, కొబ్బరికాయలు, ఇలా మనకు కావాల్సిన పూజా సామాగ్రి ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తోంది కదా, ఈ ఆటోని మేము మాట్లాడుకున్నాం అనమాట. అంటే బ్రహ్మంగారి మఠంలో చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసేటట్లు మాట్లాడుకున్నాం. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇదే బ్రహ్మంగారి ఇల్లు అనమాట. లోపలికి వెళ్దాం రండి. ఇప్పుడు మనం వీరబ్రహ్మం గారు నివసించిన ఇంటికి వచ్చాము. ఒకసారి ఇల్లు చూద్దాము. ఇదంతా లోపల అండి. స్వామివారు నివసించిన ఇల్లు ఇదే. ఇది స్వామివారి ఇల్లు. మెయిన్ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వస్తే ఇలా ఉంటుందండి. చుట్టూతా ఇక్కడ ప్లేస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ బావి ఉంది. ఇది స్వామివారు ఒక్కరోజు రాత్రిలో తవ్విన బావి అండి. జింక కొమ్ముతో బావి తవ్వారు కదా, ఆ బావి ఇదే అన్నమాట. ఇప్పటికీ నీళ్లున్నాయండి ఇక్కడ. ఇది స్వామివారు స్వయంగా తవ్విన బావి. ఒకరోజు రాత్రిలో తవ్వారట ఈ బావిని. మా పిల్లలకి బావి చూడంగానే ఎంత ఉత్సాహం వచ్చిందంటే, ఇక ఫస్ట్ టైం కదా వాళ్ళు బావి చూడటం, నీళ్లు చేదటం చాలా ఎంజాయ్ చేశారనమాట. పోటీ పడ్డారు, నేనంటే నేను ఫస్ట్ చేస్తాను అన్నట్లు. చాలా బాగా అనిపించింది. బట్ నాకు బావి తెలుసు. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళ ఊర్లలో బావులు ఉండేవి కాబట్టి మేము బావికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చేవాళ్ళం. ఆ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు. మా పిల్లలైతే ఈ ట్రిప్లో ఫస్ట్ టైము వాళ్ళు బావిలో నుంచి నీళ్లు చేదారనమాట. ఒక మంచి ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఎంజాయ్ చేశారనమాట. మన పిల్లలకి మనం అన్నీ నేర్పించాలి కదండి. పాత సాంప్రదాయాలు ఎలా ఉండేవి, జీవన విధానాలు ఎలా ఉండేవి అనేవి చూపించడం చాలా బాగా అనిపించింది. ఇదిగో చూడండి, మా పాప నీళ్లు చేస్తోంది. చాలా ఈజీగా తీసినట్టు అనిపించింది. నేనైతే చాలా కష్టపడ్డాను. నీళ్లు చాలా చల్లగా తేటగా ఉన్నాయండి. నీళ్లు బావిలో పైనే ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. చాలా రోజులైంది, చాలా సంవత్సరాలైంది నేను బావిలో నీళ్లు చేయాలి. చిన్నప్పుడు మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో బావిలో నీళ్లు చేరేవాళ్ళము. చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో బావి ఉండేది. కంపల్సరీ బావి నుంచి నీళ్లు చేది తీసుకొచ్చేవాళ్ళం. మరి ఎన్ని సంవత్సరాలకి ఇక్కడికి వచ్చాక ఇది కూడా బావిలో నుంచి నీళ్లు చేద్దాము. వీరబ్రహ్మం గారు ఒక్కరోజు రాత్రిలో జింక కొమ్ముతో తవ్విన బావి అంట ఇది. చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ మూమెంట్ మాత్రం. నా చిన్నప్పటి రోజుల్ని కూడా నాకు గుర్తు చేసింది. చాలా బాగున్నాయి నీళ్ళు కూడా. బాటిల్స్ అవి వేశారు కానీ బాగున్నాయి నీళ్ళు.
చూసారు కదా బ్రహ్మంగారి బావిని. ఇదిగోండి పక్కనే మనకి ఇలా పెద్ద పెద్ద రావి చెట్లు ఉన్నాయన్నమాట. విశాల ప్రాంగణం అని చెప్పాలండి. చాలా బాగుంది ప్రశాంతంగా. ఇది మరొక గుమ్మము. దానికి నా చాలా ఏళ్ల కోరిక నెరవేరింది. బ్రహ్మంగారి ఇల్లు, బ్రహ్మంగారి సమాధి, అలాగే ఈ ఒకరోజు రాత్రిలో తవ్విన బావి అన్నీ చూశానన్నమాట. చాలా సంతోషం అనిపించింది. ఇదిగోండి మీరు కూడా మరొక్కసారి చూసేయండి. ఇదే బ్రహ్మంగారు తవ్విన బావి అన్నమాట. ఇప్పటికీ బావిలో నీళ్లు ఉన్నాయండి. చాలా స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు. వాటర్ బాటిల్స్ అవి కూడా వేశారు, కానీ వేయకపోతే బాగుండేది. ఇంకా ఇంటి దగ్గర కాసేపు కూర్చుందాము. స్వామివారు నివసించిన ఇంటి దగ్గర కాసేపు కూర్చుందాము. మనశ్శాంతిగా ఉంటుంది. ఈ స్వామి మా కులదైవం అన్నమాట. ఎన్నో ఏళ్ల కోరిక ఇక్కడికి రావాలని ఇప్పటికీ నాకు నెరవేరింది. చూశారు కదా, మీరు కూడా శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు నివసించిన ఇళ్ళు దర్శించుకున్నారు కదా. పక్కనే రామాలయం ఉంది, అలాగే రచ్చబండ కూడా ఉందండి. అక్కడికి వెళ్ళి రామాలయంలో రాముల వారిని దర్శించుకుందాం. అలాగే రచ్చబండ అనేది మనకి తెలుసు కదండి, ఆ రచ్చబండను కూడా మనం చూద్దాం రండి. చెప్పాను కదండి, స్వామివారి ఇంటి ఎదురుగా ఇలా షాప్స్ ఉంటాయన్నమాట. ఏమైనా కొనుక్కోవాలనుకుంటే పూజా సామాగ్రి ఇక్కడ దొరుకుతుంది. ఇదిగోండి చూస్తున్నారా, ఇది రామాలయం అలాగే రచ్చబండ అండి. ఇక రాముల వారిని దర్శించుకుందాం లోపలికి వెళ్ళి. ఇది రచ్చబండ. మనం ఇప్పుడు రచ్చబండ దగ్గర ఉన్నాము. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇదే రచ్చబండ అంటారండి. కందిమల్లాయపల్లి బ్రహ్మంగారి మఠంలోని రచ్చబండ అండి. ఆ వీరబ్రహ్మంగారు పోలేరు నిప్పు తీసుకురా అంటే అమ్మవారు నిప్పు తీసుకొస్తారు కదా, ఆ రచ్చబండ ఆ కార్యక్రమం అంతా జరిగింది కదా, ఆ సన్నివేశం జరిగిన చోటు ఇదే అన్నమాట. మనం సినిమాల్లో చూసాం, కథల్లో వినుంటాం, వీడియోల్లో కూడా చూసాం కదా, ఆ ప్లేస్ ఇదే అన్నమాట. మీరు కూడా చూడండి. వీరబ్రహ్మంగారు పిలవగానే పోలేరమ్మ నిప్పు పట్టుకొని వస్తారన్నమాట. ఇదిగోండి ఇక్కడ వేప చెట్టు ఉంది కదా, పెద్ద వేప చెట్టు. ఈ ప్లేస్నే రచ్చబండ అంటారన్నమాట. ఇక్కడ పోస్టర్ కూడా వేశారు చూడండి. ఇక్కడ రామాలయం కూడా ఉంది. రాముల వారిని దర్శనం చేసుకొద్దాం రండి. రాముల వారి టెంపుల్ అండి, వెనకల దర్శనం చేసుకొని వద్దాం. ఇక్కడ రామాలయం టెంపుల్ని దర్శించుకున్నాను, తర్వాత రచ్చబండను కూడా దర్శించుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మేము చూడాల్సిన ప్రదేశానికి బయలుదేరుతున్నాం.